తెలంగాణలో కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ 10 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని చెప్పారు. కాంగ్రెస్లో ఎలాంటి గ్రూపులు లేవని, ఏక్నాథ్ షిండేలు లేరని తెలిపారు కోమటిరెడ్డి. బీజేపీ కుల మతాల మధ్య ఘర్షణలు పెట్టి లబ్ధి పొందాలని చూస్తుందని విమర్శించారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలో నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు కోమటిరెడ్డి. పనికిరాని చిట్చాట్లు బంద్ చేయాలన్నారు. బండి సంజయ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచినా తాను దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు మంత్రి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా దగ్గర జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రోజులలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడికి వెళ్లి పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి గారిని కనీ విని ఎరగని మెజార్టీతో గెలిపించాలని హిందూ, ముస్లిం, సిక్ అన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు చూస్తున్నారు ఈరోజు కులాల మతాల మధ్యలో ఘర్షణలు పెట్టడం, దానికి మాకు 370 వస్తాయి, 400 సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి. ఆషామాషి ఎన్నికలు కాదు. హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు. ఆయన ఇంకొక మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మీరు విజ్ఞతతోని మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్చుకొని ఏక్నాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తుంది, హరీష్ రావు గారు కానీ, మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు